అందరికీ నమస్కారం. చూస్తూనే ఉండండి స్కై ఛానల్ యోగేష్. మరి ఈరోజు కథ ఆణిముత్యం. ఈ ఆణిముత్యం అనే కథ నేను రియల్గా నా పాత్రనే పెట్టాను పేరు పాత్రకి. ఆణిముత్యం అనే కథలు యోగి అని. ఆ యోగి భార్య ఈ కవితలు చూసి ఆ భార్య పద్మ అనుమానించడం, వేధించడం చేయడం, చివరికి అతను తండ్రి యోగికి వాళ్ళ మామగారు ఇతనికి పరీక్ష పెట్టడం, ఒక లవ్ డాక్టర్ రాసి ఒక అమ్మాయి రాస్తున్నట్టు పరీక్ష పెట్టడం, ఆ పరీక్షలో అతను నెగ్గడం, అతను హోటల్కి పిలిపించడం, ఇవన్నీ కథ సన్నివేశం కథనం అంతా తెలుసుకోవాలంటే ఇవి కథ పూర్తిగా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆణిముత్యం అనే శీర్షికలో ఒక డైలాగ్, మంచి డైలాగ్, అది బాగా ఆకట్టుకుంటుంది. యోగి, అతని పేరే యోగి, అతని పేరులోనే ఉంది దండం. అతనికి వచ్చిన గండం ఏంటమ్మా, వెల్డన్ మిస్టర్ యోగి. పేరు వై లెటర్. ఆ వై లెటరు మరి ఒక స్వాములు తపస్సు చేసుకునే దండం, స్వామీజీలు చేయి కింద ఉండే దండం తెలుసు కదా మీకు. దాన్ని ఆ కథలో పెట్టి చెప్పడం జరిగింది. అతని పేరే యోగి, అతని పేరులోనే ఉంది దండం. అతనితో మీకు ఇచ్చిన గండం ఏంటంటే వెల్డన్ మిస్టర్ యోగి అని. అతని మామగారు అతని పరీక్షలో పాస్ అవ్వడానికి చూసి ఆ ప్రేమించిన ప్రియురాలని కాదండం. అతను నాకు మ్యారేజ్ అయిపోయింది. అతను రచన చూసి ఒక అమ్మాయి ప్రేమించినట్టుగా ఉత్తరం రాస్తాడు మామగారు. అతను ఒక శుతిమెత్తగా ఆమెను తిరస్కరించి మందలించి పంపిస్తాడు. దాన్ని చక్కగా కథలో ఒక వాస్తవం తీసుకొని అది కథలో చక్కగా చెప్పడం, చిత్రించడం జరిగింది. కథనం అంతా ఆకట్టుకునేటట్టు ఉత్కంఠభరితంగా సాగింది. త్రిదండ అంటే 3 దండాలు: మనస్సు, వాక్కు, కర్మ. మనోవాక్కర్మలను ధరించిన వాడు మా త్రిదండి. అంటే దండం అని వచ్చింది కాబట్టి త్రిదండి కూడా మీనింగ్ ఇచ్చేసాను. కథ చదివి పూర్తిగా తెలుసుకుంటే యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, తెలుసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు. ఇది మరి ఆణిముత్యం కథ కనుక కథ. థ్యాంక్ యూ.